అకాల వర్షాలు నిజామాబాద్ రైతుల్ని నిండా ముంచేశాయి. కోతకొచ్చిన పంట పొలాలు అకాల వర్షాలతో నేలపాలయ్యాయి. చేతికందే సమయంలో పంట దెబ్బతినడంతో రైతులు తలలు పట్టుకుని ఏడుస్తున్నారు. మరోవైపు మార్కెట్ యార్డులో ధాన్యం తడిచిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అకాల వర్షాలతో రైతుల ఇబ్బందులపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. మండే ఎండలు అకాల వర్షాలు నిజామాబాద్ జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. ప్రస్తుతం మనము నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ రూరల్ నియోజకవర్గంలో కురిసినటువంటి అకాల వర్షాలతో వందలాది ఎకరాలు పంటలు నాశనమయ్యాయి. చూడొచ్చు మనం కోతకొచ్చిన దశలో నీటిపాలైనటువంటి పరిస్థితి, రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వందలాది ఎకరాల్లో రైతుల పంటలన్నీ కూడా నీట మునిగాయి. మరోవైపు రోడ్లపై ఆరబోసినటువంటి ధాన్యం నీటి కుప్పలు కూడా ధాన్యం కూడా నీటి పాలైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఎట్లా ఉంది అకాల వర్షం, ఎంతసేపు పడ్డది, ఎలాంటి నష్టం వచ్చింది? 3 ఎకరాలు వేసినాం. ఈ అకాల వర్షం కోత టైంలోనే వర్షం పడ్డది. సుమారు అంటే ఒక 20,000 నష్టం. అంటే ఎప్పుడు ఇది కోద్దాం అనుకున్నారు, ఎప్పుడు కోసే? రేపే కోద్దాం అనుకున్నాం, కానీ ఇలా వర్షం పడ్డది. ఏం చెప్తారు అంటే గత వారం రోజుల క్రితం కూడా ఒకసారి అకాల వర్షాలు నీట ముంచినాయి, ఇప్పుడు మళ్ళీ పదే రెండోసారి మొన్న ఒకసారి వర్షం పడ్డది, కానీ బగ్గ వల్లేదు. ఇప్పుడు వర్షం పడ్డది, రాళ్ళు వల్లే, అదే సంతోషించాలా. మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలాంటి నష్టం ఉంది రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకొక 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాలు అయితే అయిపోతుండే. సడన్గా రాత్రి వర్షం కురిసింది, సడన్గా ఇట్లా అయిపోయింది. గాలుపు దుమానం లేచింది, మొత్తం అడ్డం పడే సగం వాటిలో రాలిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడు వచ్చి పంటలను పరిశీలించారా? అట్లా నష్టపోయినటువంటి పంటలు ఇంకెవరు రాలేరు. వ్యవసాయ శాఖ రైతులుగా మీరు ఏం చెప్తారంటే ప్రభుత్వానికి కానీ ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్, నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చూడవచ్చు మనం, ఇది ఒకరోజు గడిస్తే కోతకు వచ్చినటువంటి పంట, ఇది ఒకరోజు గడిస్తే రైతు కోసేసి తను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి ఉండే. కానీ పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. మనం ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గడిచిన వారం రోజుల్లోనే 2 సార్లు అకాల వర్షాలు రైతులను నట్టేటా ముంచాయని చెప్పవచ్చు. పదే కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో తీవ్ర నష్టపోతున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.